హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరో కళాకారంతో మీ ముందుకు వచ్చాను. అన్న బెస్త బాలన్న. అన్న మంచి గాయకుడు. తను వీటిని ఏమంటామన్నా గజ్జలు వాయించుకుంటూ పాడతాడు. చిటికెలు అంటారట. గజ్జలు చిటికెలు వాటిని వాయిస్తూ పాడతాడు. అన్న మన జోర్దార్ టాలెంట్ షోకి ఫోన్ చేసి అన్న నా కళా ప్రస్థానాన్ని 10 మందికి పరిచయం చేయని చెప్పి కోరగానే అన్న కోసం వచ్చి ఇప్పుడు ఈ ఎపిసోడ్ మీ ముందుకు తీసుకొస్తున్నా. అన్నను పరిచయం చేసుకొని అన్న కళా ప్రస్థానాన్ని తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న ఒకసారి నెగిటివ్ ప్లేస్, మీ భార్య పిల్లలు వాళ్ళు ఏం చదువుతారు ఒకసారి పరిచయం చేసుకోవాలి. నార్కల్ జిల్లా తిమ్మాజ్పేట మండలం అన్న బావాస్పల్లి గ్రామం. నన్ను బెస్తబాల అంటారు. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. మేము ముదరాజులం. బెస్తబాలే అంటే బెస్తబాలది ఒక సపరేట్ క్యాస్ట్ ఉంది కదా, అది వేరే క్యాస్ట్ అన్న. వాళ్ళు గంగపుత్రులు, మేమే భూదేవి పుత్రులు. వాళ్ళ గంగ, మీరు భూదేవి. ముదిరాజులం. అయితే కంచం పొత్తు ఉంది కానీ ఈయం పొత్తు లేదన్న వాళ్ళకు మాకు అన్న. అట్లా. పిల్లలు ఎంతమంది అన్న? నాకు 2 భార్యలు, ఒక తల్లి పిల్లలే. ఇంకా పెద్ద ఆయనకు ఒక బిడ్డ, 2 కొడుకులు. చిన్న ఆయనకు ఒక కొడుకు, ఒక బిడ్డ, 3 కొడుకులు. ఇంకా చదువుకుంటారన్న? పెళ్ళిళ్ళు అయినా అందరికి? బిడ్డకు 2 కొడుకులు, ఒక బిడ్డ. కొడుకు ఓ బిడ్డ. ఇంకో కొడుకు పెళ్లికుండు ఇప్పుడు చిన్నోడు. ఇంకో కొడుకే ఇంకా బాగా ఇంత లోతున్నాడు. 14 ఏళ్ళు. చిన్న ఆయన 8 చదివి 10 చదివిండు. ఆయన ఇప్పుడు చిన్న చదువుతున్నాడు, 6 చదువుతున్నాడు. ముందుగా ఏ పాటతోని మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం? ఓవే జీవా పొద్దు పోతుంది అనే పాట మా నాయన నేర్పిన పాటలు ఇవి. ఓహో, ఎవరు నేర్పింది కాదు, మా నాయన నేర్పిన పాటలు. ఈ పాటలుగా వేరే రకంగా వచ్చినాయి. ఈ పోయే జీ అనే పాట వేరే రకంగా ఛానల్లో వచ్చింది, కానీ నా పాట వేరే ఉంది, ఆ పాట వేరే. మీ నాయన చెప్పిన పాట ఈ తిరుగుందని వినిపిస్తుంది. అట్లా అయితే మొత్తం మా నాయనే నేర్పాడు నాకు, ఎవరే నేర్పలేదు. కొన్ని బయట నేర్చుకున్నా కానీ మొత్తం మా నాయన నేర్పాడు. మేము ఎడ్ల కట్టేసి చిలకల 7:30 చిలకలకే వెళ్ళేది. ఇంటికి వచ్చేవారు 8:30 అట్లా అయ్యేది. అలా మొదలు పెట్టుకుంటే ఊరంచుకొచ్చిన పాటలు చెప్పుకుంటూనే వచ్చేది అన్ని. మా నాయనవే ఈ పాటలు మొత్తం. ముందుగా మీ నాన్నగారికి? మా నాయన పేరు బెస్తరాములు, మా అమ్మ పేరు బెస్త బాలమ్మ. లేరన్నా, స్వర్గస్థు లేరు ఇద్దరు. మీ కొడుకు ఈరోజు మీరు చెప్పిన పాటల్ని మన షో ద్వారా, జోర్దార్ టాలెంట్ షో ద్వారా పాడి ప్రపంచానికి తెలిసిండు ఆల్రెడీ. పైన ఉన్న మీరు కూడా మీ కొడుకును ఆశీర్వదించి ఇంకా కళారంగంలో ముందుకు పోవాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న పాడండి. జోర్దార్ ఛానల్కి సత్యజనకు నమస్తే. గంగలో తానంబు చేసి లింగ పూజలు చేతమంటే, గంగలో తానంబు చేసి లింగ పూజలు చేతమంటే, గంగలున్న కప్ప శాప ఎంగిలంటుండాడు గురుడు, ఏమి చేతురా లింగా ఎందు పోదురా, ఏమి చేతు దీని మహిమ ఎవరికి తెలియదాయే, ఏమి చేతు దీని మహిమ ఎవరికి తెలియదాయే, పాతుకున్నది పంచభూతము లోపట బంధించుకున్నది, ఏమి చేతురా లింగా ఎందు పోదురా, పోక పూలు తెచ్చి నేను పొందుగా ఊరిత్తమంటే, పోక పూలు తెచ్చి నేను పొందుగా ఊరిత్తమంటే, కొమ్మకు కోటి పురుగులు ఎంగిలంటుండాడు గురుడు, చేతురా లింగా ఎందు పోదురా, మల్లె పూలు తెచ్చి నేను మంచిగా ఊరిత్తమంటే, మల్లె పూలు తెచ్చి నేను మంచిగా ఊరిస్తామంటే, మంట్లె పుట్టిన మల్లె పూలు మైలలంటుండాడు గురుడు,
ఏమి చేతురా లింగా ఎందువోదురా ఏమి చేతు దీని మహిమ ఎవరికి తెలియదాయే పాతుకున్నది పంచభూతము లోపట బంధించుకున్నది ఏమి చేతురా లింగా ఎందువోదురా బంతి పూలు తెచ్చి నేను భవతో బూరిత్తమంటే బంతి పూలు తెచ్చి నేను భవతో బూరిత్తమంటే ఆడి పాడిన బంతి పూలు వద్దు వద్దంటుండు గురుడు ఏమి చేతురా గురుడా ఏమి చేతురా ఏమి చేతు దీని మహిమ ఎవరికి తెలియదాయే పాతుకున్నది పంచభూతము లోపట బంధించుకున్నది ఏమి చేతురా లింగా ఎందువోదురా సూపర్ సూపర్ అన్న. ముందు ముందు మంచి భక్తి పాట. మీరు చూస్తున్నారు బెస్త బాలన్న ఇంటర్వ్యూని జోర్దార్ టాలెంట్ షోలో. ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులు ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. ఓవే జీవా పొద్దు పోతదిగా నేను వండుకుంటా జీవా 9 కిట నవ దర్వాజలు తాళమేసుకుంటా జీవా ఓవే జీవా పొద్దు పోతదిగా నేను వండుకుంటా జీవా 9 కిట నవ దర్వాజలు తాళమేసుకుంటా జీవా విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంతా జీవా ఆలమయముతో చేసిన ఒకటి మట్టి బొమ్మనంతా జీవా చేతుల బెల్లం ఉన్నంతసేపే కాకి బలగమంతా జీవా చేతుల బెల్లము సరిపడ్డంక ఎవరు రారు వెంట జీవా ఆలి పిల్లలు అన్నదమ్ములు అందరున్నరంతా జీవా ఆత్మజీవులు వెళ్ళిపోయటి నారెవరు రారు వెంట జీవా మీరు చూస్తున్నారు బెస్త బాలన్న ఇంటర్వ్యూని జోర్దార్ టాలెంట్ షోలో. ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులు ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. మా నాయన నేర్పిన పాటలు అనేవి పీర్ల పండుగ వస్తే ఇప్పుడు పీర్ల పండుగ వస్తుంది పీర్లు వేయడం కదా ఉద్దేశం వేస్తాను మేము అంటే ఇట్లా సున్నం ఇట్లా 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 దుద్దుకోవడం గిడ కొంచెం ఇక్కడ చీముడు వచ్చినట్టు ఇక్కడ ఊసులు వచ్చినట్టు ఇంకంతా వేషధారణ వేసుకొని టోపి పెట్టుకోవటం ఇంకా ఇంత మసిలాగా దుద్దుకోవటం బూడిలాగా దుద్దుకొని ఇంకా అది ఏది మసి ఇట్లా మసి ఇట్లా పెట్టుకోవటం ఇదంతా దుద్దుకోవడం నల్లగంతా దుద్దుకొని ఇట్లా బోట్లు ఇట్లా పెట్టుకొని ఇంకా పెట్టుకొని టోపి పెట్టుకోవటం దానికి ఉల్లిగడ్డ కట్టుకోవటం ఉల్లిగడ్డ నీరపకాయ పాపడాలు బొట్టలు కడతారు కట్టి ఇంకా గొంగడి పంకు పోయిన గొన పొంతాలు గొంగడి అవి వేసుకుంటాం ఈ పాయింట్లు ఇరికి చీరుకుంటాం కొంచెం అంతా ఇంకా సింపుల్ గా అయ్యా నాకు పిల్లలు లేరు పిల్లలు లేరు దాసులం అక్కడ శిర్షల మెట్ల వినా తిరుపతి మెట్ల వినా అడుకునేటోళ్ళం మాకు వాళ్ళ పిల్లలు ఎవరు లేరయ్యా అనుకుంటా ఇంకా నీ దగ్గర కూర్చుంటాం పాట పాడతాం పాట పాడితే 100, 200, 50, 10 బుద్ధి పుట్టినట్టు వేస్తారు. అట్లా మాకు ఒకరొకరు 2-3 వేలు పంచుకుంటాం ఇద్దరం కలిసి ఆ రోజు. ఇంకా షాపులో కోటార్లు ఇస్తారు. ఇప్పుడు తాగుతలేను కోటార్లు 10 నెలల 100 అయింది. నాకు హార్ట్ అటాక్ వచ్చిందని అందుకు రాపన్నట్టు బంద్ చేసుకున్నా. ఏది ముడతలేను. అంతకుముందు అన్ని తాగుతుంటే ఇప్పుడు ఏది లేదు.
ఇంకా కోటాలు తీసుకుని ఇంటికి పెట్టుకుని రోజు ఒకటి ఇద్దరం కూర్చొని వేసుకుంటాం. నేను సలమాని ఉన్నాం, మా దోస్తి ఇద్దరం. మా వాళ్ళ నాయన వేసేది, వాళ్ళ కక్కాయ మా నాయన వేసేది. ఇంకా వాళ్ళ వంశంలో ఆయన ఉంచుకున్నా, నేనే నేర్పుతా. ఆయన దగ్గర వచ్చిన రాకపోయి నేను చదవకపోతా అన్నట్టు, చదవకపోతా. ఇంకా నేనే బాగా మైండ్లో పెట్టుకుంటా, ఆయన మైండ్లో పెట్టుకోడు. ఇంకా అట్లా చదవకపోతా. ఇంకా మంచిగా ఉంటుంది అంతా. మా చుట్టూ గుంపే అన్న మంతం. నీకు ఏడు పంపిస్తా, నీకు ఉండే నా చెల్లెలు కానీ ఇంకా కట్ అయినాయి. ఓకే అన్న, సూపర్ అన్న. మీ నాయన అప్పటి నుంచి ఉన్న ఈ కళను మీ నాయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు నువ్వు కలిసి ఇప్పుడు ఈ కళా ప్రదర్శన చేస్తూ, అవునన్నా, అంటే అది కంపల్సరీ ఆచారం అన్న మరి అట్లా ఇంకా తప్పదన్నా. ఒకసారి వేయలేము మేము. ఏమైందంటే మా దోస్తు గారు సలాం అంటాడు, ఎక్కడో పోయి ఆయన పేస్ట్ ఉన్నది ఆయనకు. ఆ రోజు అందలేదు, పీర్ల పండుగ బాయిలో పడ్డ రోజు అందపోతే బంద్ చేసినాం. ఇంకా ఆయన లేదు ఒకనే వేయను కదా, ఇద్దరం గుడ్డిలో మామ మామ అనుకుంటా ఇట్లా తనుకుంటా, ఓరుకోరు తనుకుంటా, ఇంకా అట్లా జోక్స్ వినబోతాం. ఇంకా మంచిని చూడంగా పాట అన్న జర తప్పు చేసే మంచికి తప్పు పాటలు ఎమ్మడే చూడంగానే వచ్చేస్తాయి. ఎక్కడ ఉంటుందో కానీ అలా చూడంగానే వచ్చేస్తాయి. అంటే అప్పటి వరకు మీకు తెలియదు ఆ పాట ఉంటాయి కానీ కడుపులో ఉంటాయి, మంచిని ఆటోమేటిక్ గా బయటకు వస్తాయి. ఆ మంచిని చూడంగానే ఇప్పుడు ఒక లవ్ బయట పోతుంటాడు కదా, వాళ్ళని చూసి అప్పుడే పాట వస్తుంది. చేసే టైం ఉంటుంది, ఆమెను చూసి పాట వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఇంకా మేము ఎప్పుడు పాడుకుంటే ఏమో, ఎప్పుడన్నా తీరు పాట ఉంటేనే మళ్ళీ మర్చిపోతా అనేది పాడుకుంటుంటా. అంతేగాని ఇంకా వాళ్ళని దూరంగా పాట యాదకి వస్తుంది, పాడతా అన్న. ఆ సందర్భంలో మీరు పాడుకున్న పాట ఒకటి ఇప్పుడు మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులు వినిపిద్దామా? సరేనా, లంజే నిడువు రా లంగా కొడుకా, లంజే నిడువు, లంజే నిడువు రా లంగా కొడుకా, లంజే నిడువు, ముండమో పులవోన రాదు, ఎండి గాజులు తగులరాదు, కడుపులొక్క పిండెమైతే తగిలెరా, పాపము తగిలెరా, లంజే నిడు రా లంగా కొడుకా, లంజే నిడు, ఇరుగు పొరుగిన్లుల్ల కొయ్యి పొరుక దెబ్బలు తిన్నవంట, ఇరుగు పొరుగిన్లుల్ల కొయ్యి పొరుక దెబ్బలు తిన్నవంట, కన్న తల్లి తోటి తింటే కలుగురా, పుణ్యము కలుగురా, లంజే నిడురా లంగా కొడుకా, లంజే నిడు. ఇట్లా మంచిని చూడంగానే అంటే సరే అన్న, ఇప్పుడు మనిషిని చూసినా పాడుతున్నావు, అప్పుడు మీ వాడు ఉంటాడు కదా, ఆయన మీద పాడతావా? ఎందుకంటే మీ వాళ్ళ మీద వాడతావు, ఎందుకంటే జనం మీద వాడుతూ ఊరుకోరు కదా, అందుకని మన వాళ్ళ మీద ఏం లేదా దోస్తులు అంతా మన వాళ్ళ మీద మనం షేటర్ వేస్తాం. వాళ్ళకు ఖుషి అనిపిస్తుంటది అన్న, అప్పుడు ఆ సందర్భంలో అది వేరే ఉంటుంది, ఖుషి అనిపిస్తుంది. ఆ పండుగ వాతావరణంలో అట్లా ఆ జోస్ లో వేరే ఉంటుంది అన్న. గోయింద గోయింద జాయ భజ గోయింద గోయింద, శివ గోయింద గోయింద, తాటి చెట్టు విన తావేలు పుట్టింది, తాలి 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 పొద్దు మూకెరో బ్రహ్మయ్య, శివ గోయింద గోయింద జాయ భజ గోయింద గోయింద, శివ గోయింద గోయింద, రాయి చెట్టు విన రాక్షసి పుట్టింది, రాజులకు రాడిద్దం జరిగరో బ్రహ్మయ్య, శివ గోయింద గోయింద జాయ భజ గోయింద గోయింద, శివ గోయింద గోయింద, ఏడు నాగుల వీణ అమ్ముంది రన్న, అమ్మతో దుర్గమ్మ అట్లాడునన్న, ఏడు నాగుల వీణ అమ్ముంది రన్న, అమ్మతో దుర్గమ్మ అట్లాడునన్న, అట్లాడిన చోట అర్థముందన్న, అర్థమున్న చోట తాగుపోతన్నా, శివ గోయింద గోయింద జాయ భజ గోయింద గోయింద, శివ గోయింద గోయింద, రాయి ఒకటి ఇనుము ఒకటి దూది నలిసి చూడు, రాయి ఒకటి ఇనుము ఒకటి దూది ఒకటి, రాయి రెండు దూది మూడు నలిసి చూడు,
నలిసి చూడు నవిలి చూడు అగ్గి మండి గుగ్గిలవును శివ గోయింద గోయింద జాయ భజ గోయింద గోయింద శివ గోయింద గోయింద అన్న అన్న రాయి జకముక రాయి ఇనుము దూది పెట్టి ఇట్లా కొడితే నిప్పుకు దూది అంటుకుంటది అన్న. ఇటు రాయి అటు ఇనుము మధ్యలో దూది దూది ఆ, ఇట్లా పట్టి పెట్టి కొడతారు కొడితే, జగముఖ ఉంగరం వట్టి పడుతుంది. పట్టి దాంతో సుట్టమైన పెట్టుకొని తాగుతుంది. అంటే తాగేది. దాని లంకాయనంటే పెట్టవచ్చు అన్న ఉంగలంతో అట్లా. అన్న ఇప్పుడు ఈ పాటలు పాడుకుంటూ ఇవి కొడుతున్నావు కదా గజ్జలు, ఉమ్. ఇది నువ్వే తయారు చేసుకున్నావు స్పెషల్ గా? వడ్డలతో పోయి చేపించిన వడ్డోళ్ళతోనే చేయించిన. చేపించిన ఇది మా నాయన ఉన్నప్పుడు ఉంది, ఇది నేను కొత్తగా చేపించిన. అంటే ఇది అప్పటి నుంచి కాపాడుతున్నావు అన్న? ఆ, మీ నాయన అప్పటి నుంచి. మా నాయనది అది. దీనికి గజ్జలు ఇవి పెట్టి స్పెషల్ గా అన్న ఇవి తయారు చేస్తున్నాడు. దాన్ని చేపించిన. ఇవి ఇంకోటి కొట్టుకుంటూ బాగా అన్న వాడతాడు. అయితే నేను అప్పటి నుంచి అదే చూస్తున్నా. బాగా లేకున్నది ఇట్లనా? అందుకే అది చేపించిన. ఇంకో జోడు నేను ఇట్లా దీనికి అటాచ్ ఉందేమో అనుకున్నా. లేదు ఇట్లా ఇట్లా అంటున్నామో ఏం అనుకున్నా. లేదు, ఏర్పాటు ఏం దానికి? పాడుకుంటా ఇంకా మంచిగా కూర్చొని పాడుకుంటా పోతాం అంతే. ఇంకా మా చుట్టూ జనం ఉంటారు అన్నగా. అన్న ఇంకా అన్ని వేషాలు ఒకటి, మా వేషం ఒకటి అన్నట్టు. ఇవి అప్పుడు బాపప్ప నుంచే ఇవి ఆ, వాయించుకుంటూ అప్పటి నుంచి పాడేది. ఆ. విచిత్రమైన వేషధారణతోని వీళ్ళు ఉంటారు. ఆ వేషధారణ కూడా ఆ పండుగ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఒకటే రోజు అన్న పిల్ల పండుగ బాయికి లాస్ట్ వెళ్ళిపోతాను రోజు ఒకరోజు జరిగే ఆ ప్రదర్శన అవకాశం ఉంటే తప్పకుండా వీడియో తీసి నెట్లో పెడతా, మన జోర్దార్ టాలెంట్ షోలో అప్లోడ్ చేస్తా. చూద్దాం అవకాశం వస్తుందేమో, వస్తే కనుక తప్పకుండా తీసి పెడతా. అన్న ఈ వీటితోని పాటలు పాడడం అన్న ప్రత్యేకత. అన్న చదువుకున్నామే అన్న నాకు ఒక రాదు అన్న, చదువుకోలేడు కానీ పాటలు మాత్రం పాడగలడు. రాదు. కాకపోతే నా పేరు నాకు వస్తుంది, ఇంకా నాకు ఏది రాదు. పిల్లల్ని అయితే చదివించిన. పిల్లలు చదివించిన. ఇప్పుడు పిల్లలకు మీ నాయన నుంచి నీకు కళ వచ్చింది, మరి ఇప్పుడు పిల్లలకు వచ్చిందా అన్న? నీకు అలా ఓపికనా, అలా ఓపిక నేర్చుకుంటే నేర్చుకోవాలి. కానీ కంపల్సరీ వారసత్వం ఇచ్చుడేనేమో. ఒకసారి వేయకపోతే నాకు ప్రాబ్లం అయిందన్న. ఏమైందన్న? అయితే ఉడ్సు అని నిలబెడతారు. ఈ పీర్ల పండుగ అయిపోతే ఉడ్సు అని నిలబెడతారు. నిలబెట్టినప్పుడు అరే అమ్మను వేయకపోతే కదా 15 రోజుల కింద మళ్ళీ ఇప్పుడన్నా ఉడ్సుగానే వేద్దాం అని చెప్పి వేసినాం. వేస్తే తన జారి కింద పడ్డాను నేను. అయితే నీనాశుడు ఏం చేస్తున్నాడు, జర ఉరుకుతున్నాడు. తప్పించుకొని పోయే టైంలో ఏం చేసిన అడ్డం ఉరికి పట్టుకొని పోయినా. ఇట్లా పట్టుకొని పోతే నా కాలు జారింది, జారి కింద పడ్డా. అంటే అబ్బా ఆయన ఏంది తప్పు, నేను వేయపోతే ఈయన రాకపోయా, నేను వేయపోతే ఇది అనిష్ట, ఎప్పుడైనా మరవద్దు అనేది ఇంకా నా జీవితంలో అనుకున్నాను. ఉండకూడదు, ఎక్కడున్నా మళ్ళీ అక్కడ రావాలా, వేయాలి. ఆ రోజు కందూర్లు ఉంటాయి చుట్టాలకు, పీర్ల పండుగ లాస్ట్ కు కందూర్లు చేస్తారు. నా తానికి రా అని పీర్ల పండుగ మస్తు ఫోన్ చేస్తారు కందూర్లకు. నేను ఎక్కడ పోయేటట్లేదు అన్నగా, నా ఏషం కొరక నేను ఎక్కడ పోనుగా. ఎందుకంటే ఇది చేయాలి కాబట్టి వచ్చింది కాబట్టి మీ నాన్న నుంచి. అంటే నాన్నకంటే ముందు తాత కూడా వేసేదా మరి? అప్పుడు నాయన తాత ఏం వేయలే, నాయన దత్తుపోయిండు. నాయన మారపల్లి నుండి బావాసిపల్లికి దత్తుపోయిండు. అక్కడ కట్టుకోళ్ళు ఇబ్రాహంలు అని ఉండే, ఇబ్రాహం దగ్గర నేర్చుకున్నారు. ఇంకా తుర్క ఆయన దోస్తులని నేర్చుకొని, తుర్కబాబు అని ఉండే ఆయన నేర్చుకొని ఇంకా సాగుతూ ఉంది. అప్పటి నుండి ఇంకా అప్పటి నుండి మేము పోనీయలేదు. ఇప్పుడు ప్రతి పండుగకు నేను మా నాయన బతుకున్నాగానే శాత కాకున్నప్పుడే వేపించున్నాను. ఇంకోటి రోజు వస్తుంటే నేర్పేది నాకు పాట. ఇంకా మా అన్నదమ్ములు ఎవరు నేర్చుకోలే, నాకు అబ్బింది. ఇప్పుడు నీతో వంతు చేసేది ఎవరన్నా? ఇంకా నా కొడుకులకు ఎవరు నేర్పాలి. సలాం అని. సలాం అన్న, నువ్వు అన్నతో పాటు ఈ కళా ప్రదర్శన, ఈ వేషాధారణ కొనసాగిస్తున్నావని అన్న చెప్పిండు. నీకు కళాభివందనలు, ధన్యవాదాలు, ప్రత్యేకమైన కృతజ్ఞతలు మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా తెలియజేస్తున్నా. మీ ఇద్దరి అనుబంధం ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీరు ప్రతి పండుగలో ఆనందంగా మీ కళా ప్రదర్శన జరుపుకోవాలని చెప్పేసి మన జోర్దార్ టాలెంట్ షో తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నా. మీరు చూస్తున్నారు బెస్త బాలన్న ఇంటర్వ్యూని జోర్దార్ టాలెంట్ షోలో. ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి అన్న. చెప్పన్న పాటేసాయి. కన్ను బొమ్మల సకాయి దోతుల నాగి రెడ్డి,
కన్ను బొమ్మల సక నోడ కైదోతుల నాగిరెడ్డి అలా రాసావునే కాడ నీవే రావయ్యా అలా రాసావునే కాడ నీవే రావయ్యా వచ్చేదానికి వచ్చెను గాని పోయేదానికి పోయెను గాని ఆకు మరిసి చేతుకిస్తే అందుకునేవా ఆకు మరిసి చేతుకిస్తే అందుకునేవా అందుకుంటే అందుకుందు దానికేమీ భయము లేదు అందుకుంటే అందుకుందు దానికేమీ భయము లేదు ఒంటి దాని గాను సామి ఎంత యారాలు ఒంటి దాని గాను సామి ఎంత యారాలు నీలంచు తుంగరావే నీటుగా నీ కొప్పు రావే నీలంచు తుంగరావే నీటుగా నీ కొప్పు రావే పావురంపు వాడిదాన గుణమామిడి పావురంపు వాడిదాన గుణమామిడి తల్లెలున్న లీలలాక తాళకట్టు నీది వయసు తల్లెలున్న లీలలాక తాళకట్టు నీది వయసు ధరణి మీన నీది కాలు వెట్ట నిలిచెను ధరణి మీన నీది కాలు వెట్ట నిలిచెను గన్న గన్న కొలటాము గజ్జలాది కొలటాము గన్న గన్న కొలటాము గజ్జలాది కొలటాము ఒన్నె కాడు నాగిరెడ్డి కన్నుగొట్టెను ఒన్నె కాడు నాగిరెడ్డి కన్నుగొట్టెను అన్న ఈ పాటని కోలాటమినే ఉరుకుతుంటది 2-3 రకాల ఆడియొచ్చు దీన్ని ఇళ్ళ వాడి ఇట్లా వాడుతున్నా కోలాటం అయితే వన్నె కాడు నాగిరెడ్డి వన్నె కాడు నాగిరెడ్డి వన్నె కాడు నాగిరెడ్డి కన్ను గొట్టె ఏమి చేతు కన్ను గొట్టె ఏమి చేతు కన్ను గొట్టె ఏమి చేతు అని ఇట్లా అల్లెలున్న లీలలాక తాళకట్టు నీది వయసు ధరణి వీణ నీది కాలు వెట్ట నిలిచెనా ధరణి వీణ ఇది కాలు ధరణి వీణ ఇది కాలు ధరణి వీణ అని ఇట్లా ఇంకా కోలాటమైన ఉరుకుతుంటది అట్లా ఇంకా కొలటమైన అట్లా ఉరుకుతుంటది ఇంకా పల్లా అంటే ఇంకా దుంకి ఎట్టి అన్ని నొప్పులు పట్టాలి ఇంకా ఇప్పటికి ఆడతారన్నా ఎప్పుడు అది ఏ సందర్భంలో ఆడతారు ఇట్లా పండుగలు వస్తున్నాయి అన్న ఇప్పుడు ఇంకా పండుగలు వస్తున్నాయి పండుగలకు స్టార్ట్ చేస్తాం ఇంకా పాడుతూనే ఉంటాం ఇంకా కన్ను బొమ్మల సక నోడక ఈ దొత్తుల నాగిరెడ్డి అలా రాసవనే కాడని వీరవయ్యా అలా రాసవనే కాడని వీరవయ్యా అని ఇంకా అలా రాసవనే కాడ అలా రాసవనే కాడ కన్ను బొమ్మల సక నోడ కన్ను బొమ్మల సక నోడ అని ఇంకప్పటి ఇంకా మళ్ళీ మస్తుగా ఉంటది మస్తు వాడవచ్చు ఈ పాటని బాగుంది అంటే మీ బృందం ఉందా అన్న మరి అందరం జామాటం ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసుకుంటే టికెట్ కట్టెలు కొడుతుంటే అందరు వస్తూనే ఉంటారు అదే ఊరిలో కూడా ఒక బృందం కోలాటం పాటలు కోలాటం వేసిన కాడికి ఫోన్లు కొట్టుకుంటే అందరు వస్తారు ఇంకా వేస్తుంటే ఆడు మళ్ళీ కట్టెలు తెచ్చుకుంటుంటారు ఇంకా అందరు జామాతనే ఉంటారు రాత్రి దాకా రాత్రి దేశరలు సంక్రాంతులు భోగాదులు వస్తుంటాయి కదా ఇంక ఇప్పుడు ఏది ఏకాదశులు వస్తుంటాయి కదా ఇంకా ఇప్పుడు వినాయకులు ఇట్లా అప్పుడు మస్తు భజన చేస్తారు కోలాటం వేస్తారు కొన్నాడు కోలాటం ఉన్నాడు భజన అట్లా వేస్తాం ఈ ప్రోగ్రాంలు అన్ని నడుస్తూ ఉంటాయి నడుస్తూనే ఉంటాయి పాటని 2-3 రకాల తీసుకుపోవచ్చు అన్న ఇట్లా సాదగానే ఇంకా అట్లా కోలాటమైనా ఇంకా పల్లాయిలో ఉరుకుతుంటది ఉరుకుడా కాళ్ళ దుంకుడు గజ్జలు కట్టుకొని కాళ్ళ దుంకుడు ఉరుకుతుంటది రికార్డింగ్ పోయి డాన్స్ లకు కంపోజ్ చేస్తే దాన్ని కొద్దిగా మార్చుకొని మళ్ళీ ఇదే బాణిని ఆడ మళ్ళీ కోలాటం ఏర్పాటు చేయొచ్చు మళ్ళీ దీన్ని పాడాలంటే ఇంకా వేరే ఇది ఇదే పాటను మళ్ళీ మార్చాలా కొంచెం కంట్లో ఉరకాలనా నిదానం చేయాలన్నా అనేది చేస్తే మీరు చెప్పినట్టు చేస్తాము కదా అందుకేమో మీ ప్రేమ ఉండి రప్పించుకుంటే పాడమంటే మీకు నచ్చితే ఇంకా మళ్ళీ వచ్చి దాన్ని చేంజ్ చేయాలని చేస్తాం పాటను ఈ పాటను ఇంకా కొంచెం చేంజ్ చేయాలంటే ఒక చేయగలుగుతాం అట్లా మరి మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ఏ పాట మీరు చూస్తున్నారు బెస్త బాలన్న ఇంటర్వ్యూని జోర్దార్ టాలెంట్ షోలో ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులు ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. పోనివ్వురా చెన్న పోనివ్వురా మా చెర్ల చెన్నయ్య పోనివ్వురా
పోని ఊరా చిన్న పోని ఊరా మాసర్ల చెన్నయ్య పోని ఊరా పోనివ్వనే బామ పోనివ్వనే పొందికలు ఆడంది పోనివ్వనే పోనివ్వనే బామ పోనివ్వనే పొందికలు ఆడంది పోనివ్వనే గదవాల గట్టు ఇప్పల పెళ్లి గడ్డన ఉండేటి గంగాపురం మాది పోని ఊరా చిన్న పోని ఊరా మాసర్ల చెన్నయ్య పోని ఊరా పోనివ్వనే బామ పోనివ్వనే పొందికలు ఆడంది పోనివ్వనే ఆ మంచ గంగపురం ఆనూని పల్లె నేటైన భూసంద్ర నేరల్ల పెళ్ళే పోని ఊరా చిన్న పోని ఊరా మాసర్ల చెన్నయ్య పోని ఊరా పోనివ్వనే బామ పోనివ్వనే పొందికలు ఆడంది పోనివ్వనే తీతనే తిమ్మేసి పేటనే మండలం అన్నమాట తీతనే తిమ్మేసి పేటనే మాది తీతనే తిమ్మేసి పేటనే మాది తీతనే తిమ్మేసి పేటనే మాది పోని ఊరా చిన్న పోని ఊరా మాసర్ల చెన్నయ్య పోని ఊరా పోనివ్వనే బామ పోనివ్వనే పొందికలు ఆడంది పోనివ్వనే అప్పాసి పెళ్ళే బల్లాం పెళ్ళే నట నడుమ బావాసి పెళ్ళే పోని ఊరా చిన్న పోని ఊరా మాసర్ల చెన్నయ్య పోని ఊరా పోనివ్వనే బామ పోనివ్వనే పొందికిలాడంది పోనివ్వనే ఇట్లానా ఇదుక సూపర్ సూపర్ ఇంకా కోలాటం మీద దుంకుడ మీద పోతుంది మస్తు ఉంటాయి. మీరు చూస్తున్నారు మన జోర్దార్ టాలెంట్ షోలా బెస్త బాలన్న ఇంటర్వ్యూతో పాటు తన పాటల్ని తన చేతిలో ఉన్న వాయిద్యాన్ని ఆ ఏమంటారు అన్నవి చిటికెలు వాయిస్తూ పాడడం అన్న యొక్క కళ, ఈ కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు బెస్త బాలన్న కల్పించిండు. బాలన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కళాభివందనాలు. చూస్తున్న మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోను 10 మందికి షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామతాలి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. చూశారు కదా ఈనాటి కళా ప్రస్థానం. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుంటా, మీ మిమిక్రీ రవితేజ. అన్న మీరు కూడా మీ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి 2 వీడియోలు వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ ఊరు వచ్చి మీ ప్రోగ్రాం కూడా తీసుకొని మిమ్మల్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు ఇవ్వండి. నేను మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో, కళామతాలి సేవలో. అయితే పసల కాస్తున్నట్టు ఒక బాలుడు బాటదారు కోటి ఆడి మనిషి పోతున్నాడంట లేడీస్. పసల కాస్తుంటే ఆమె ఏమడిగిందంట, పసులాగా సెటి బాలుడా ఓ బాలుడా ఈ బాట నా బామాలెందరూ పోయిరి, ఈ తోవ నా సీరియలెందరూ పోయిరి అని పోయటాన్ని అడిగిందంట. ఈడికిద్దరు పోయిరి ఆడిదానా నీతో ముగ్గురయ్యిరే, సోరాదానా నీతో ముగ్గురయ్యిరే. ఈ మాట మల్లంటేరా ఓ బాలుడా పెద్దలకు వినజెప్పేదా, ఓ బాలుడా చిన్నలకు వినజెప్పేదా. బుద్ధిలో మనసుంటేనే ఆడిదానా పెద్దలు ఏమి చేతురు, సోరాదానా చిన్నాలు ఏమి చేతురు. కొమ్మకు పండుండాది ఓ బాలుడా బంసుతే ఏమి కాదురా, ఓ బాలుడా బంసుతే ఏమి కాదురా. రాయి తీసుక వేసుతే రాత తీసుక వేసుతే ఆడిదానా దోసిట్లా దుసిపాడునే, సోరాదానా దోసిట్లా దుసిపాడునే అని పాట మసలా కాస్తుంటే ఆడితే ఇంకా ఓరికోరు జవాబులన్నా జవాబు. ఆమె అన్నదానికి ఈయన కౌంటర్, ఈయన అన్నదానికి ఆమె కౌంటర్. అట్లా ఎదురు వాగ్వివాదం జరుగుతుంది. అట్లా పాటలు కైకట్టిండ్రు అట్లా. ఇప్పుడు వెనకటోళ్ళు చాలా గొప్ప వాళ్ళు అన్న. మంచిగా అన్న దగ్గర పాటలు ఎట్లుండే, సినిమా పాటలు పాతాయి ఎంత మధురమంగా ఉండయి, ఎంత మాణికంగా ఉండయి. ఇట్లా అట్లే మాణికం లేకుండా పాటలు. ఇప్పటి పాటలు అన్ని ఏదో చిక్కుపోకుండా ఎంత, కానీ అప్పటి పాటలు మంచిగా అన్న. అప్పటి ట్రెండ్ అప్పటిది, ఇప్పటి ట్రెండ్ ఇప్పటిది. అంటే అప్పటి వాళ్ళ కష్టానికి, వాళ్ళ జీవన విధానానికి ఆ పాట అప్పుడు హైలైట్. ఇప్పుడున్న ఫాస్ట్ యుగంలో ఈ ట్రెండ్లో ఈ పాటలో హైలైట్. అంటే ఎప్పటిది అప్పుడే ఈ ట్రెండ్ మారుతా ఉంటది, అప్డేట్ అవుతా ఉంటది. అదే ఓకే అన్న, ఒకసారి చెప్పు మరి నీ పాట నచ్చితే లైక్ చేయండి అన్న. నా పాట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న. జోర్దార్ జోర్దార్ టాలెంట్ రవితేజ్ అన్నది ఛానల్.
మీరు చూస్తున్నారు బెస్తా బాలన్న ఇంటర్వ్యూని జోర్దార్ టాలెంట్ షోల. ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులు ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. రైలు విన పాట రైలు విన మీకు అప్పటి వెంకటి పాట రైలు విన ఒడ్లాది వరి పొట్టు ఒగమాను కలిబొగ్గు బుగ్గ బుగ్గన పోగా లేసే రోయన్న. ఒడ్లాది వరి పొట్టు ఒగమాను కలిబొగ్గు బుగ్గ బుగ్గన పోగా లేసే రోయన్న. అన్న రోయన్న బండి మాదన్న బండికి నాటిన కొండి మాదన్న. బండికి నాటిన కొండి మాదన్న. ఒడ్లొల్ల పిల్లగాడు బలమంచి ఒడ్లొల్ల పిల్లవాడు బలమంచి వాడంట. బండి బండికి కొండి నాటే రోయన్న. బండి బండికి కొండి నాటే రోయన్న. కమరొల్ల పిల్లగాడు బలమంచి వాడంట. బండి బండికి శీల నాటే రోయన్న. బండి బండికి శీల నాటే రోయన్న. తాటి మాకులు కొట్టి దారి కడ్డములేసి దొరలెక్కే పొగ బండి దోసి రోయన్న. దొరలెక్కే పొగ బండి దోసి రోయన్న. అన్న రోయన్న బండి మాదన్న బండికి నాటిన కొండి మాదన్న. బండికి నాటిన కొండి మాదన్న. దోసేటి దొంగలు బండ్ల దోయంగానే ఎంకి బండి బిసదిప్పే రోయన్న. చిన్నపట్నం బండి చేరే రోయన్న. అంటే దోషేటి దొంగలు దోయంగానే మళ్ళీ ఎంకి గేరేసి మార్చి చిన్నపట్నం అయిందట. అట్లా కైగట్టి పాడి ఆటి మాకులు కొట్టి దారి కడ్డం లేసిందంట. అప్పుడు దొరలు అంటే వాళ్ళ అనుభవం పాటగా పెద్దోళ్ళు చాలా అనుభవంతో రాశాను. మా నాయన చెప్పిన పాటలు అన్నాయి ఇంకా చాలా ఉన్నాయి. మా నాయన చెప్పినాయి కొన్ని. ఈ సంసారంలో వాడి ఈ కాపురంలో వాడి పాటల సోకు లేదు కదా. ఇంకా పిల్లలు ఎదిగే కొద్దిగా పాటల సోకు లేదు పెరిగినాయి కాబట్టి దీనివైపు కొంచెం కొద్దో సనం బాడినా ఓడొక్కుంటురే. నేను అట్లా పాడుకుంటుంటి అన్ని ఎక్కడ పోయినావు ఏ భూలోకంలో పోయినావో అయితే ఇంకా మళ్ళా ఎక్కడ పోవు ఇట్లా పాడుతా ఉంటే ప్రోగ్రామ్ లో మనం వెళ్ళి మనం ఒక 2 పాటలు పాడగానే అన్ని గుర్తుకొస్తాయి. వాళ్ళ వారద వచ్చినట్టు తెలియరు వాడుతున్నట్టు ఉంటది. పాటల ప్రస్థానం అట్లే ఉంటది. వస్తున్నాయి కానీ ఇంకా మర్చిపోయినా ఇంకా రకరకాల పాటలు ఉన్నాయి. చందు రమ్మంటావు చెంపకేటేసేను చెందిరంట విలువ రాదో రెంకన్న. చెందిరంట విలువ రాదో రెంకన్న. అంటే చంద్రమ్మ అంటే బాగాలేదంట. చంద్రి అంటే విలువ అంటే ఆమెకి ఎంత మంచిగా అనిపిస్తుందో. చందు రమ్మంటావు చెంపకేటేసేను చెందిరంట విలువ రాదో రెంకన్న. చెందిరంట విలువ రాదో రెంకన్న. ఓరో రెంకన్న వంక జుట్టెంకన్న దెంక పోతావు ముండ కొడుకో రెంకన్న. పారిపోతావు ముండ కొడుకో రెంకన్న. నీ చేను లాతేటు నా చేను మూరేటు పాల జొన్నలు వెత్తరారో రెంకన్న. పారిపోతావు ముండ కొడుకో రెంకన్న. పాల సద్దలు వెత్తరారో రెంకన్న. దెంక పోతావు ముండ కొడుకో రెంకన్న. నీ చేను ఒడ్డున నా చేను ఒడ్డున జేరిపోతుల సరసమంట ఎంకన్న. జేరిపోతుల సరసమంట ఎంకన్న. ఎంకన్న చంద్రమ్మ డొంకల వండంగ మంగల్ప చంద్రమ్మ ఎంకన్న డొంకల వండంగ మంగళతిక సాక్షిలోరో రెంకన్న. మంగళతిక సాక్షిలోరో రెంకన్న. ఇప్పుడు ఉన్నాయి నేను వాడాలి. ఇప్పుడు ఎవరైతే పత్రం ఆయన వాడాలి అంతే. చంద్రమ్మ గట్టేది శనిగ పూల సీర. సీరలున్నది రామచిలుక టింగ్ టింగ్. సీరలున్నది రామచిలుక టింగ్ టింగ్. ఓరో రెంకన్న వంక జుట్టెంకన్న దెంక పోతావు ముండ కొడుకో రెంకన్న. పారిపోతావు ముండ కొడుకో రెంకన్న. ఎంకన్న గట్టేది 7 మూల దోతి. దోతిలున్నది జేరిపోతో టంగ్ టంగ్. దోతిలున్నది జేరిపోతో టంగ్ టంగ్. ఓరో రెంకన్న వంక జుట్టెంకన్న దెంక పోతావు ముండ కొడుకో రెంకన్న. పారిపోతావు ముండ కొడుకో రెంకన్న. గలీది ఉంది. అంటే ఈ వీటిని కొంటె పాటలు అంటారు. కొంటె పాటలు అంటారు అంటే
మనం వ్యంగ్యంగా ఇంత చేసి ఆ పాట గలీజ్ ఎందుకు పాడుతాం ఆ ఒక్క ముక్క ఇవన్నీ ఇష్టపడి కొంటె పాటలు అనేది అట్లనే ఉంటాయి, అది కొంతవరకే పాడుకుంటారు. ఇక ఊళ్ళో ఉన్నప్పుడు కూరలు వేసినప్పుడు వాటి మీద ఆ ధోరణి అట్లా పోతుంది, అట్లా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఏం లేదన్నా ఒక డ్రామా నాటకం కదా ఆ, గుడేశమే కదా ఈ పాట పాత్ర మీద పోతుంది, ఏం కాదు. అయితే ఆ లేడీస్ మంచి ఆయనకు నచ్చింది వినేటానికి అయితే ఈ పాట పాడితే ఆయన నవ్వుతూనే ఉంటుంది, పాటలు వేస్తూనే ఉంటుంది. అట్లా అయితే మంచిగా చూసి పాడతాం అన్నది ఈ చిరుతలతో పాటు చిటికలతో పాటు డిఫరెంట్ కళ ఉంది. అన్న పీరీల రోజు ఒక విచిత్రమైన వేషాధారణ వేసుకొని ఆయన అక్కడ ఆ ప్రోగ్రామ్ అంటే ఆ రోజు మొత్తం కూడా వీళ్ళు భిక్షాటన చేసి ఉంటుంది. ఏం లేదు 4కి వేస్తాం 10-12 వరకు వరకు పీరీలు సాయంత్రం లేచే టైంలో వేస్తాం, పీర్లు లేచే టైంలో వేస్తాం వేసి నీళ్ళల్లో అంతా గుంపాటారు కదా మంది. మనం పొద్దుసనం వేస్తే అన్ని ఇండ్ల పోటీ వ్యవసాయం పోటీ పసల కాడికి బర్రెల కాడికి గొర్రెల కాడికి పోతారు, ఎవరు ఉండరు చూడరు. సాయంత్రం పీర్లు లేచే టైంలో వేస్తాం. ఇంకా అప్పుడు చూడు ఇంకా మంది గుంపు అయి మా చుట్టూ ఉంటారు. పని పడితే ప్రేమ వాళ్ళకు ప్రేమ ఉంటే ఏం చేస్తారు, అది దేశం చేస్తారు, అది వకిలింగ్ చేస్తారు. దేశం తెచ్చి ఏం చేస్తారు, మమ్మల్ని ఎక్కించుకొని ముందలు పోయి ఎక్కించుకొని వస్తారు. ఇంకా వాళ్ళ ప్రేమ అందులో ఎక్కించుకొచ్చి ఇంక ఇట్లా అనుకుంటూ వస్తాం మేము. ఓ మా ఇంటి రామరావు వచ్చినట్టు వస్తాం, 2 రూపాయల కిలో ఇట్లా అనుకుంటూ వస్తాం. మంది కాదు ఇక ఇరిగలు తెస్తుంటారు, ఇది ఎమ్మెల్యే వచ్చాడు తెస్తుంటారు. ఇక నాకు ఈ కాదు చెల్లెలు పెడతానే ఉంటారు, చూస్తూనే ఉంటాం. అప్పుడు ఆ రోజంతా వేషం వేసి ఆ రోజు కష్టపడే కష్టాన్ని ఈ రోజు ప్రోగ్రామ్ ఎట్లా చేస్తానది ఎంత సంబరంగా చెప్తుండో అన్న. మొత్తం ఊరు మొత్తం మా దిగే చూస్తారు. మేము వచ్చినప్పుడు అందరు మా దిగే చూస్తారు. ఇంకా ఇట్లా అంటుంటాం, ఇట్లా అంటుంటాం. ఓ రామరావు వచ్చినప్పుడు ఎట్లా ఇట్లా అంటారు, 2 రూపాయల కిలో అన్నట్టు ఇట్లా అంటుంటాం. అది అన్నకు పూర్వజన్మ సుకృతం. అలా వంశం నుంచి అలా నాన్న చేసిండు, ఇప్పుడు తను చేస్తుండు. తను ఎప్పటికి ఇలాగే కొనసాగిస్తూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భగవంతుని కృప వల్ల ఉండాలని, కళారంగంలో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలని మనసు మళ్ళా వస్తా మళ్ళా చేస్తా. ఇంకా చేస్తుంటే మనకు ఒక తాపు ఉంటది. ఓకేనా, థ్యాంక్ యూ, నమస్కారం అందరికన్నా. థ్యాంక్ యూ అన్న. మన జోర్దార్ టాలెంట్ షోలో బెస్త బాలన్న ఇంటర్వ్యూతో పాటు తన పాటల్ని, తన చేతిలో ఉన్న వాయిద్యాన్ని ఏమంటారు అన్నది చిటికలు వాయిస్తూ పాడడం అన్న యొక్క కళ, ఈ కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు బెస్త బాలన్న కల్పించింది. బాలన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కళాభివందనాలు. చూస్తున్న మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామతాలి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. చూశారు కదా ఈనాటి కళా ప్రస్థానం. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుంటా మీ మిమిక్రీ రవితేజ. అన్న మీరు కూడా మీ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి 2 వీడియోలు వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ ఊరు వచ్చి మీ ప్రోగ్రాం కూడా తీసుకొని మిమ్మల్ని కూడా యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు ఇవ్వండి. నేను మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో, కళామతాలి. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.